రామ్దేవ్ బాబా కోర్టులేదో క్షమాపణ చెప్పిండట. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? రామ్దేవ్ బాబా ఆయన ఏం చెప్పినట్టే కరోనాకు మందు వ్యర్థము, పలానా మందు మా మందు నేడు తగ్గిపోద్ది అన్నాడు. దాని మీద ఐఎంఏ వాళ్ళు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కేసు వేస్తే కోర్టు ముట్టికాయలు వేసింది, క్షమాపణలు అడిగినాడు. రామ్దేవ్ బాబా కొన్ని మంచి పనులు చేస్తుండొచ్చు, కానీ ఈ వివాదాస్పదమైన అంశాల్లోకి పోవద్దు ఆయన. అటువంటిదే గరుడ ప్రసాదం అని హైదరాబాద్లో మీకు తెలుసు కదా, గరుడ ప్రసాదం చాలా చిలుకూరు బాలాజీ టెంపుల్. ఆయన ప్రొఫెసర్ రంగరాజన్, ఆయన ప్రొఫెసర్, ఆయన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉండేవాడు ఉస్మాన్ యూనివర్సిటీలో. ఆయన కూడా చెప్తున్నాడు ప్రసాదం తింటే సంతాన ప్రాప్తి కలుగుతుందని. అయితే దీనికి ఒక జోక్ కూడా ఉంది, ఆ జోక్ కూడా చెప్పుకుందాం మనము. పూర్వం ఒక ఋషి చెప్పినట, ఋషి అంటే సాధువు అని చెప్పుకున్నాడు. ఆయన నిజమైన సాధువో కాదో మనకు తెలియదు. ఆశ్రమం పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకొని అన్నట, మీకు ఏ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కావాలంటే కలుగుతుంది, కానీ ఇంకా విచిత్రం ఏంటంటే మగ పాప అంటే మగపిల్ల, ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ, ఏది అడిగితే అది కలుగుతుందని చెప్పినట. అది ఎట్లా అంటే ఆయన ఏం చెప్పినాయంటే, మీరు రాసి చెప్పండి ఏం కావాలనో, మీరు తీసుకురండి నా దగ్గరికి. ఒక కలశం తీసుకురావాలి, దాంట్లో బియ్యం ఉండాలి, కలశంలో బియ్యం ఉండాలి, ఆ పైన కొబ్బరికాయ ఉండాలి. కొబ్బరికాయ పెట్టుకొని తీసుకొని రండి. మీ అడ్రస్సు, పేరు, భార్య పేరు, భర్త పేరు, ఊరు, వయసు అన్నీ రాసి తీసుకొని రండి. మీరు ఏం కావాలో చెప్పండి, అందరి ముందే నేను రాసిస్తాను, మళ్ళీ మీకే ఇస్తాను. మీరు ఆ కలశంలో పెట్టుకోండి, ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం తెరవద్దు, తెరిస్తే పిండం చచ్చిపోద్ది, తల్లి చచ్చిపోద్ది. సంతానం కలిగినాకనే తీసుకొని రావాలి. అప్పుడు నేను మీ అందరి ముందు చూపిస్తాను, మీకు జరిగింది ఏది జరిగితే అది మీకు తోచింది దక్షిణ వేసిపోయింది హుండీలో అని చెప్తారట. వచ్చిన వాళ్ళందరూ అయ్యా దండం పెట్టి, నేను మగపిల్లవాళ్ళని అడిగాము, మగపిల్లవాడే పుట్టినాడు అని దండం పెట్టి దక్షిణ వేసి వెళ్ళిపోతారు. ఆడపిల్ల కావాలన్న వాళ్ళు, అయ్యా ఆడపిల్ల పుట్టింది, మీకు దండం పెడుతున్నాను, చాలా గొప్పవారండి అని చెప్పి కాళ్ళు మొక్కి దక్షిణ హుండీలో వేసి వెళ్ళిపోయేవాళ్ళట అందరి ముందే. కానీ నెగటివ్ అయింది అనుకోండి, ఆడపిల్ల అంటే మగపిల్ల పుట్టినాడు, మగపిల్ల అంటే ఆడపిల్ల పుట్టింది, అప్పుడు అందరి ముందు అయ్యా మేము ఆడపిల్ల అంటే మగపిల్లవాడు పుట్టినాడు, మగపిల్లవాడు కావాలంటే ఆడబిడ్డ పుట్టింది అని ఏడ్చేవాళ్ళట. కలశం తీసుకురావా, తీస్తారు అందరి ముందే. కలశం తీయండి, ఆ కలశంలో మీ చిట్టి తీయండి, పక్కన వారిని అడిగాట జనాలు, భక్తుల్ని, ఆ చిట్టి తీయండి, తీస్తారు. పేరు చెప్పండి, చదువు, భార్య పేరు ఇదేనా, భర్త పేరు ఇదేనా, ఇది వయసు ఇదేనా, అడ్రస్ ఇదేనా, ఇదే. మీరు ఏమడిగినారా, మేము మగపిల్లవాడు అన్నామండి, ఆడబిడ్డ పుట్టిందండి, చూడవా దీంట్లో ఏముందో, ఆడబిడ్డనే ఉంది. ఇంకేమయ్యా ఆడబిడ్డనే చూడు, మీరు ఇచ్చిందే కదా, ఆడబిడ్డ కోరేదా, ఆడబిడ్డ ఇచ్చింది. ఇవి మాట్లాడేవాళ్ళు కాదు. ఇంకోసారి ఆడబిడ్డ అడిగితే మగబిడ్డ పుడతాడు. వాళ్ళు వచ్చి పంచాయతీ, సార్ మీరు మగబిడ్డ పుట్టినాడు, మేము ఆడ కూతురు అడిగాము, చూడండి పక్కలు ఎవరు చూస్తారు, తల్లి పేరు, భర్త పేరు, భార్య పేరు, అన్ని అడ్రస్ అంతా కరెక్టే ఉంటుంది. ఏం పోయి అడిగారు మీరు, మగబిడ్డ అడిగారు, చూడ మగబిడ్డ అడిగారు, మగబిడ్డ పుట్టింది, తనే రాసి ఇచ్చినాడు కదా. ఇక వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయేవాళ్ళట. అందరి ముందు చూడు ఆయన మహిమన్నవాడండి అని చెప్పి దండం పెట్టేవాళ్ళు అందరూ. కానీ ఆయన చేసిన పని ఏంటంటే, ఆడబిడ్డ కావాలని అడిగితే ఉల్టా రాసేవాడు, మగబిడ్డ అని రాసేవాడు, మగబిడ్డ కావాలని అడిగితే ఆడబిడ్డ అని రాసేవాడు. వాళ్ళు కోరుకునేది పుట్టిందనుకోండి, ఏం మాట్లాడరు, ఇచ్చి కలశం చేసి వాపసు ఇచ్చేసి దండం పెట్టి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా మగబిడ్డ అంటే ఆడబిడ్డ, ఆడబిడ్డ అంటే మగబిడ్డ పుడితే అప్పుడు వచ్చి ఫిర్యాదు చేస్తారు, అందరి ముందే ఇప్పి చూపిస్తాడు. ఉల్టా రాసినాడు కదా, అదైతే ఇది రాసినాడు, ఇదంటే అది రాసినాడు. అది మోసంగా, చాలా తెలివైన మోసం అది. ఇప్పుడు అట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. ఎప్పుడో జరిగినాయి కథ చెప్పేవాళ్ళు, ఇప్పుడు అట్లాంటివి జరుగుతున్నాయి. అందుకనే రామ్దేవ్ బాబా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అంత పెద్ద సాధువు కూడా కొన్ని మంచి పనులు చేసిన మాట కూడా వాస్తవమే, కానీ ఇటువంటివి చెప్పకూడదు. ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వ్యతిరేకంగా పోకూడదు, మెడికల్ ఎథిక్స్ వ్యతిరేకంగా పోకూడదు. ఆ తప్పులు చేసి ఆయన చిక్కిపోయినాడు. ఇటువంటి తప్పులు ఏ బాబాలు, ఏ స్వాములు చేయకూడదు. నమస్కారం.